ఈ నేపథ్యంలో మహిళలకు, దళితులకు, గిరిజనులకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా దగా చేసిందో, మరి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసము తెలంగాణ ప్రజలందరూ కూడా సహకరించాలని వాళ్ళని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు అన్ని రంగాలలో మనం ముందుకెళ్తా ఉన్నాం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా యూత్. నేను ఒకటే కోరుతున్నాను, మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, మీరు కాంగ్రెస్లో ఉన్నా, మరో పార్టీలో ఉన్నా లేకపోతే ఇండిపెండెంట్గా ఉన్నా కూడా, చాలామందికి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా సీట్లు పెరిగినట్లయితే అందరికీ అవకాశం వచ్చేది. అనేక కుటుంబ రాజకీయాలు పెత్తనం పెట్టి జిల్లాలలో కానీ, అసెంబ్లీ కేంద్రాల్లో కానీ, పార్లమెంట్లో కానీ ఫ్యామిలీ డామినేషన్ ఏదైతే ఉండేనో, రేపు సీట్లు పెరిగినప్పుడు, మరి డీలిమిటేషన్ జరిగినప్పుడు ఆ యొక్క కుటుంబాల పెత్తనం కూడా తగ్గేది. అదే భయం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి. కొత్త రాజకీయ తరము ఈరోజు దేశ రాజకీయాలకు వచ్చేటువంటి అవకాశం ఉండేది. యంగ్ లీడర్స్ వచ్చేటువంటి అవకాశం ఉండేది. బడుగు బలైన వర్గాలకు అవకాశాలు వచ్చేది. దాని అన్నిటిని కూడా వాళ్ళ యొక్క ఆకాంక్షల మీద, వాళ్ళ ఆశల మీద కాంగ్రెస్ పార్టీ నీళ్లు జల్లింది. అందుకే దీనికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి గారికి మద్దతు తెలియజేయడం కోసం, ప్రధానమంత్రి గారిని ఆశీర్వదించడం కోసం తెలంగాణ ప్రజానీకమంతా కూడా 10వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా, జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఒక ఫస్ట్ ఫేజ్ అని చెప్పాను నేను, ఇది లేదని చెప్పలే. ఇది ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది, డెడికేషన్ చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి ప్రాజెక్టులు. మీ ఓపిక ఉండి రాసుకుంటే చాలా చెప్తాను. మేము నరేంద్ర మోడీ గారు ఏం చేశారు 12 సంవత్సరాల్లో నేను డీటెయిల్గా చెప్తాను. మీ అందరినీ ఇప్పటికే మోటివేట్ చేస్తున్నాను. అవన్నీ మీరు ప్రజల మధ్య తీసుకెళ్ళాలి. అన్ని వివరాలు ఇస్తాను మీకు. అందరిని అడిగామని చెప్పాను కదా. అదే నేను మాట్లాడమని చెప్పాము. అదే మాట్లాడమని చెప్పాము. ఈరోజు ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే, మొన్న మీటింగ్లో కూడా చెప్పాను, అసదుద్దీన్ ఓవైసీ కళల్లో సంతోషం చూడాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆకాంక్ష అసదుద్దీన్ ఓవైసీ కళలో సంతోషం చూడాలి. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ అనేక మంది ఈరోజు సీట్ల డీలిమిటేషన్ జరిగినట్లయితే మా యొక్క డామినేషన్ ఎక్కడ తగ్గుతుందో అనేటువంటి వాళ్ళు ఇది. ఎందుకంటే ఈరోజు నల్గొండ పార్లమెంట్ ఎట్లుండే ఒకసారి తెలుస్తుంది. గుంటూరు బార్డర్ నుంచి మొదలు పెడితే మన చాదర్ మన యొక్క కాలేకబర్ వరకు ఉండేది. సాలార్జంగ్ మ్యూజియం కూడా దానికి వచ్చేది. ఎంత అన్యాయం అంటే అర్థం చేసుకోండి. సాలార్జంగ్ మ్యూజియం వరకు, చాదర్ఘట్ వరకు కూడా గుంటూరు నుంచి ఒక పార్లమెంట్ నియోజకవర్గం పెట్టేవాళ్ళు. అంటే ఏ రకంగా నియోజకవర్గాలు గతంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా వివరించిందో మనం చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మారాల్సిన అవసరం ఉంది. ఈరోజు మల్కాజ్గిరిలో 36 లక్షలు 37 లక్షలు ఉంది సీట్లు. ఓట్లు పాపులేషన్ కాదు, ఓట్లే చెప్తున్నాను. ఈరోజు మన మల్కాజ్గిరిలో. అదే మరి ఇంకో దగ్గరికి వెళ్తే 10 లక్షలు ఉన్నది. మళ్ళీ మన సికింద్రాబాద్కి వస్తే 21 లక్షలు ఉంది. ఇంకో దగ్గరికి వెళ్తే 8 లక్షలు ఉంది. కాబట్టి ఇది తగ్గించాల్సిన అవసరం ఉంది, బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. 38 లక్షల మంది ప్రజల దగ్గరకు ఒక పార్లమెంట్ సభ్యుడు ఎన్ని సంవత్సరాలు పడుతుంది కలవాలంటే? జీవితకాలం కూడా సరిపోదు ఆ బస్తీలు తిరగాలంటే. కాబట్టి కొంత తగ్గించి ప్రజలకు మరింతగా ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలి, సేవ చేయాలి. ఈరోజు గతంలో లాగా లేదు. నేను మా ఊళ్ళో చదువుకుంటున్నప్పుడు, మా తాతలో చదువుకుంటున్నప్పుడు ఒక ఎమ్మెల్యే వస్తుందంటే ఊరంతా కూడా పండుగ వాతావరణంలో స్కూల్ హాలిడే ఇచ్చి 3 రోజుల ముందే ఊరంతా రోడ్లంతా అలికి ముగ్గులేసి ఊళ్ళకెళ్ళి రైతులు స్వచ్ఛందంగా పూల చెట్లు తెచ్చి పూలు కట్టి
ఈరోజు స్వాగతం పలికేవారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే వస్తే ఆ రకంగా ఉండేది. ఇప్పుడు లేదట్లా. ఇప్పుడు ప్రతిరోజు కలవాల్సిందే, ప్రతి పండుగకి వెళ్ళాల్సిందే, ప్రతి సమస్య మీద అటెండ్ కావాల్సిందే. అటెండ్ కాని వాళ్ళు ఎట్లా ఉంటారు అది విషయం అనుకోండి, దానికి ఏం చేయలేము. అటెండ్ అవుతున్న వాళ్ళు వారి పరిస్థితి చెప్తున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి పోటీతత్వం వచ్చినప్పుడు ఈ 37-36 లక్షల మంది ఓట్లు ఉన్నటువంటి మల్కాజిగిరి పార్లమెంట్లో ఒక ఎంపీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది తిరగాలంటే. కాబట్టి దీన్ని ఇంకా సంస్కార రిఫార్మ్స్ తీసుకురావాలా అనేటువంటి కాన్సెప్ట్. ఇది ఒక భారతీయ జనతా పార్టీ బాధ్యత కాదు. ఇది ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే లాభం జరగదు. ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమే పోటీ చేయరు ఈ సెక్టార్లో. అన్ని రాజకీయ పార్టీలు చేస్తూ స్వచ్ఛందంగా వ్యక్తులు కూడా, ప్రముఖులు కూడా చేసుకోవచ్చు, సామాజిక సంస్థల అధినేతలు కూడా చేయొచ్చు. సీట్లు పెరిగినా, ఎస్సీ సీట్లు పెరిగినా, ఎస్టీ సీట్లు పెరిగినా, మహిళల సీట్లు పెరిగినా అందరూ పోటీ చేసుకోవచ్చు. అన్ని పార్టీల తరఫున పోటీ. ఒక భారతీయ జనతా పార్టీకి లాభం కాదు. అల్టిమేట్ జడ్జెస్ ప్రజలు, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. వాళ్ళకు వదిలేయాలా ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ గెలవదో వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి ఈరోజు బీజేపీకి లాభపడుతుంది, మోడీ గారికి లాభం వస్తుంది, వాళ్ళకు మంచి పేరు వస్తుంది, రావద్దనేటువంటి వితండవాదం ఈరోజు దక్షిణ భారతదేశానికి అన్యాయం చేశారు. ఈరోజు మహిళలకు అన్యాయం చేశారు, దళితులకు అన్యాయం చేశారు, గిరిజనులకు అన్యాయం చేశారు, దళిత ఆడబిడ్డలకు అన్యాయం చేశారు, గిరిజన ఆడబిడ్డలకు అన్యాయం చేశారు. మొట్టమొదటిసారిగా ఆ రకంగా అవకాశం వచ్చింది. ఇది ఈనాటిది కాదు. గతంలో కూడా బిల్లు ప్రవేశపెట్టడము, ఎడమ కన్నుతో సైగ చేసి కుడి కన్నుతో వద్దని చెప్పినట్టు, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీకి ఫ్రంట్లో ఉన్నటువంటి పార్టీతోటి వ్యతిరేకింపజేసి బిల్లును ఉపసంహరించుకున్నారు. ఎంత దురుద్దేశం, దుర్మార్గం అంటే రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభలో పాస్ కానివ్వలేదు. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నీతిమాలిన రాజకీయాలు చేసింది, దిక్కుమాలిన రాజకీయాలు చేసింది, సన్నాసుల రాజకీయం చేసింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి తోడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా వంతపడింది. సీట్ ఎట్లా పెంచుతారు, వాళ్ళకు కూడా భయం అనమాట. వాళ్ళకు కూడా ఫ్యామిలీ రూల్ ఉండాలా తెలంగాణ మీద అనేటువంటి. ఒక్కసారి డీలిమిటేషన్ జరిగితే బీఆర్ఎస్ పెత్తనం పోతుందేమో, కుటుంబ పెత్తనం పోతుందేమో. ఇప్పటికే పార్లమెంట్ సీట్లు పోయినాయి.